ఇది OnePlus Nord 5. నిన్న మన ఇండియాలో వచ్చేసరికి OnePlus Nord 6 లాంచ్ చేశారు. మొత్తం ప్రైస్ మొత్తం స్పెక్స్ కూడా రివీల్ చేశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా OnePlus Nord 5 తీసుకోవచ్చా? అదే కాకుండా యూజ్గా అప్గ్రేడ్ ఏం చేశారు OnePlus Nord 5కి OnePlus Nord 6కి? ఈ మొబైల్ కొందామని చెప్పి ప్లానింగ్లో ఉంటే కనుక Nord 6 అనమాట కొందామని చెప్పి ప్లానింగ్లో ఉంటే కనుక ఏ మొబైల్ కొనాలి ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. మీకు అవగాహన రావాలని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఫర్దర్ ఏదో వీడియో చూద్దాం అనుకుంటే కనుక చూసుకోవచ్చు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అయితే OnePlus Nord 6 లాంచ్ చేశారు. ఫస్ట్ ప్రైస్ గురించి మాట్లాడదాం. బేస్ వేరియంట్ 850GB స్టోరేజ్ మనకి 38,000 పెట్టారు. కార్డ్ ఆఫర్తో మనకి 36,000కే వస్తుంది. ఇందులో మనకి 850GB స్టోరేజ్ ఉంది, 12GB 250GB స్టోరేజ్ కూడా ఉందన్నమాట. రెండు వేరియంట్తో వస్తుంది. అది మనకి 42,000 తీసుకెళ్ళిపోయారు. కార్డ్ ఆఫర్తో 40,000కే వస్తుంది. నాకు తెలిసి ఈ రెండు వేరియంట్లో 850GB స్టోరేజ్ తీసుకోండి, బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. జస్ట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కొనొచ్చా లేదనుకుంటే కనుక OnePlus Nord 5కి OnePlus Nord 6కి ఏం చేంజ్ చేశారు ఏంటి దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేసింది ఏంటంటే మనకి డిజైన్ క్వాలిటీ అనమాట. ఇది మనకు వర్టికల్గా తీసుకొస్తే కనుక అది మనకి బాక్స్ సైడ్ తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ రెండే మార్పులు ఉన్నాయి బ్యాక్ సైడ్ అనమాట. OnePlus Nord 5కి OnePlus Nord 6కి సేమ్ టు సేమ్ మనకి క్వాలిటీ కానీ అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ కానీ అన్నీ మనకి సేమ్ ఒకలాగే ఉన్నాయి. వాళ్ళు మెన్షన్ చేశారు 3,000 చెప్పి మనకు మెన్షన్ చేశారు. బట్ నాది నడితే కనుక రెండు మనకి ఒకే బ్రైట్నెస్తో వస్తున్నాయి. బట్ డిస్ప్లే సైజ్ మాత్రం కొంచెం చేంజ్ చేశారనమాట. ఇది మనకి 6.83 ఉంటే కనుక అది మనకి 6.78 ఇంచెస్ ఉంటుంది. అంటే ఇది ఒకటే మార్పు ఉంది కానీ మిగతా అంతే సేమ్ ఒకటేగా ఉందన్నమాట ఇది వచ్చేసరికి. సో ఇది మాత్రం కొంచెం మార్క్ చేశారు. ఇంకా బిల్ క్వాలిటీ గురించి మాట్లాడితే మనకి సేమ్ బిల్ క్వాలిటీ తీసుకొచ్చారు. దీనికి దానికి వీళ్ళు కార్నిగల్ 7i అన్నా సరే సంథింగ్ ఏది వాళ్ళు మెన్షన్ చేశారు ఏదో ఒకటి. ఆ రెండు పక్కన పెడితే కనుక సేమ్ టు సేమ్ మనకి గ్లాస్ బోర్డ్తో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, పంచుల డిస్ప్లేతో వస్తుంది. సో డిజైన్ క్వాలిటీ కొంచెం మార్పు చేసినా సరే మనకి బిల్ క్వాలిటీ మాత్రం మనకి ఎటువంటి మార్పు లేదు. OnePlus Nord 4 చూసే మనకి బిల్ క్వాలిటీ కొంచెం అల్యూమినియం బాడీతో వచ్చింది, మిగతా అవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ బోర్డ్తోనే వస్తున్నాయి అనమాట. సో బిల్ క్వాలిటీ కొంచెం చేంజెస్ ఉంటే చాలా బాగుండు వీళ్ళు వచ్చేసరికి. ఇంకా కొంచెం చేసింది ఏంటంటే మనకి ఐపీ రేటింగ్. దీంట్లో మనకి ఐపీ రేటింగ్ లేదు. బట్ OnePlus Nord 6లో మనకి ఐపీ రేటింగ్ ఉందన్నమాట. 66, 68, 69. సో డీప్ సర్వే అవ్వగలని చెప్పి మెన్షన్ చేశారు. వాషింగ్ మిషన్లో వేసినా సరే మనకి సర్వే అవ్వగలని మెన్షన్ చేశారు. వాళ్ళు జస్ట్ మెన్షన్ చేశారు, మీరు దాని మీద ప్రయోగాలు చేయమాకండి. సమ్ టైమ్స్ మనకు ఉపయోగపడుతుంది ఎమర్జెన్సీ టైంలో మనకి, అంతమించి దాని మీద ఎక్కువ ప్రయోగాలు చేయమాకండి. ఐపీ రేటింగ్ తీసుకొచ్చారు కాబట్టి గుడ్ థింగ్. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ. ఈ మొబైల్కి ఆ మొబైల్కి డిస్ప్లే క్వాలిటీ సేమ్ టు సేమ్ ఒకటే ఉన్నా సరే మనకి ఈ రిఫ్రెష్ రేట్ మనకి కొంచెం మార్చారు. 6.78 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది. 160 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 10-bit ప్యాన్లో స్టీరియో స్పీకర్స్, HDR పర్ఫార్మెన్స్ అన్ని ఉంటాయి అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక సేమ్ టు సేమ్ మనకి అదే తీసుకొచ్చారు కాబట్టి మీరు ఎక్కడ డిసప్పాయింట్ చేయారు డిస్ప్లే క్వాలిటీ విషయంలో వచ్చేసరికి. బట్ ఎక్కడ చేంజ్ అయిందంటే మనకి యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ గేమ్ రన్ చేసినప్పుడు కానీ మనకి కొంచెం స్మూత్నెస్ అనేది మనకి దీనికన్నా దాంట్లో కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. ప్యూర్లీ గేమింగ్ కోసమే కావాలనుకుంటే కనుక ఆ మొబైల్ చాలా స్మూత్నెస్గా ఉంటుంది OnePlus Nord 6లో వచ్చేసరికి. ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే సేమ్ టు సేమ్ ఒకలాగే ఉంది కాబట్టి ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా కానీ ఏదైనా చూద్దాం అనుకున్నా సరే సేమ్ క్వాలిటీ ఒకలాగే ఉంటుంది. మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయరు. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే యూజ్ అప్డేట్ ఏం చేశారు అనుకుంటే కనుక ప్రాసెసర్ అనమాట. దీనికి దానికి చాలా చేంజ్ అయింది ప్రాసెసర్ వచ్చేసరికి. 6లో వచ్చేసరికి Snapdragon 8s Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. టచ్ శాంపుల్ చిప్ సెట్ ఒకటి ఉంది అండ్ వైఫై చిప్ సెట్ కూడా మనకి అందులో మెన్షన్ చేశారు కాబట్టి ఇది బెటర్ అనమాట. సో ప్రాసెసర్ చూస్తున్నాను అనుకున్నా సార్ డే 2 చేస్తున్నాను గేమ్స్ ఎక్కువ వాడతాను అనుకుంటే కనుక Nord 6లో దీనికన్నా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో ఎనీ గేమ్స్ అయినా ఎనీ యాప్ చేసినా సరే మీకు స్మూత్గా రన్ అవుతుంది, స్మూత్గా హ్యాండిల్ చేయగలదు. సో గేమింగ్ విషయంలో ఈ మొబైల్ కన్నా ఆ మొబైల్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట నన్ను అడిగితే మాత్రం. ఇంకా 850GB స్టోరేజ్తో వస్తుంది, LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి 3.0 సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి కొంచెం చేంజ్ చేశారనమాట. UFSతో పాటు ప్రాసెసర్ మనం చేంజ్ చేశారు కాబట్టి చాలా గుడ్ థింగ్ అందులో వచ్చేసరికి. సో ప్రాసెసర్ అయితే కనుక వన్ వర్డ్లో చెప్పాలంటే కనుక ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ యూజ్ అప్గ్రేడ్ అనమాట. దీనికి దానికి OnePlus Nord 6లో మనకి 9000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 hours ప్రొవైడ్ చేస్తారు. ఇది అప్రాక్స్గా మనకి 6800 అంతా వచ్చింది. సో నాకు తెలిసి ఈ మొబైల్ నేను 2 days వాడుతున్నాను. ఒక యావరేజ్గా యూజ్ చేస్తాను నేను. ఫేస్బుక్ చూస్తాను, ఇన్స్టాగ్రామ్ చూస్తాను, యూట్యూబ్ చూస్తాను, కెమెరా కొంచెం లిటిల్ బిట్ కెమెరాస్ తీస్తూ ఉంటాను. సో నేను డే 2 చేస్తే కనుక 1.5 days వస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా దీంతో పోల్చుకుంటే కనుక ఇంకా ఆ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీకు 2 days వస్తుంది డే 2 చేస్తాను అనుకుంటే. లేదు ప్యూర్లీ గేమింగ్ ఆడదాం అనుకుంటే ఒక 7 hours 8 hours వస్తుంది. సో బ్యాటరీ కెపాసిటీ అయితే కనుక చేంజ్ చేశారు ఇందులో వచ్చేసరికి. ఇది మాత్రం మెచ్చుకోవచ్చు. ఇంకా ఛార్జర్ అయితే కనుక సేమ్ టు సేమ్ మనకి ఒకటే తీసుకొచ్చారు. 9000 mAh బ్యాటరీ కాబట్టి ఒక 17 minutesలో మనకి ఛార్జ్ అవుతుంది ఫుల్ ఛార్జ్ వచ్చేసరికి ఆ మొబైల్. సో బ్యాటరీ కెపాసిటీ అయితే కనుక వెల్డన్ అని చెప్పవచ్చు ఆ మొబైల్లో.
ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్. ఈ మొబైల్కి ఆ మొబైల్కి డౌన్గ్రేడ్ ఏమైనా ఉంది అనుకుంటే కనుక కెమెరాస్ అనమాట. దీనికన్నా బెటర్గా తీసుకొస్తారని చెప్పి అనుకున్నాం కానీ బట్ దీనికన్నా మనకి లోగా తీసుకువచ్చారు 6లో వచ్చేసరికి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 6లో వచ్చేసరికి 32 మెగాపిక్సెల్. ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ డూల్ 4 రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో మనకి 4K 60 ఫ్రేమ్స్ రికార్డ్ చేయొచ్చు. బట్ 6లో వచ్చేసరికి 4K 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేయొచ్చు. సో కెమెరా క్వాలిటీ అయితే కనుక చాలా డిసప్పాయింట్ చేశారు. ఇది మనకి సోనీ LVT700 ఉంటే కనుక అది మనకి సోనీ LVT600 తీసుకొచ్చారు. కెమెరాస్ అయితే కనుక చాలా డౌన్గ్రేడ్ చేశారు. ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే 35 అబౌవ్ తీసుకెళ్ళిపోయారు ప్రైస్ వచ్చేసరికి. కెమెరా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ ప్రైస్ వీల్ కంపెనీ మనకి వివో కానీ ఐక్యూ కానీ చాలా మొబైల్స్ మనకి కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెడుతూనే ఉన్నారు, ఒప్పో కానీ. సో వీళ్ళు కూడా కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెడితే కనుక చాలా బాగుంది. ఇది ఒక్కటి డిసప్పాయింట్ అనిపించింది నాకు ఈ మొబైల్కి వచ్చేసరికి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అని ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా OnePlus Nord 5 తీసుకోవచ్చా OnePlus Nord 6 తీసుకోవచ్చు అనుకుంటే కనుక స్టిల్ OnePlus Nord 5 యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను అప్గ్రేడ్ అవసరం పనే లేదు. సేమ్ టు సేమ్ మనకు తీసుకొచ్చారు. అందులో వచ్చేసరికి ఇంకా కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, బ్యాటరీ కెపాసిటీ ఇంకా పెరగాలి అనుకుంటే కనుక 6 తీసుకోవచ్చు. లేదు ఒక OnePlus మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఇప్పుడు వచ్చి ఏ మొబైల్ తీసుకోలేదు అనుకుంటే కనుక మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు OnePlus Nord 6. బట్ కెమెరా అయితే కనుక డిసప్పాయింట్ చేస్తారు. మెయిన్ కెమెరాలు బాగానే ఉంటాయి కానీ పోర్ట్రేట్లో కానీ వీడియోస్ కానీ ఇమేజ్ తీద్దాం అనుకుంటే కనుక కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది కెమెరా మాత్రమే. మిగతావన్నీ కూడా డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, ర్యామ్ స్టోరేజ్ బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది అండ్ అప్డేట్స్ 4 years వరకు ఆరామ్స్గా యూజ్ చేయొచ్చు. అండ్ 16తో వస్తుంది, రీసేల్ వాల్యూ ఉంటుంది. చాలా మంది కొంటారు OnePlus Nord 6 వచ్చేసరికి. మీరు ఇప్పుడు వచ్చి OnePlus Nord 5 యూజ్ చేయలేదు అనుకుంటే కనుక సో నన్ను రికమెండ్ చేయాలనుకుంటే కనుక ఈ మొబైల్ 36,000కి వచ్చిందంటే కొన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇంకా లేదన్నా కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే కనుక 42,000లో మనకి IQ 15R ఉంది, అదొకసారి చూసుకోవచ్చు. ఇంకా ప్యూర్లీ గేమింగ్ ఆడుకోవచ్చు అందులో వచ్చేసరికి. రీసేల్ వాల్యూ కావాలన్నా బ్రాండ్ పరంగా మంచి మొబైల్ కావాలనుకున్నా సరే ఈ మొబైల్ తీసుకోవచ్చు. మీకు ఎలాగనిపించింది? ఒకవేళ మొబైల్ కొందామని చెప్పి అనుకుంటే కనుక OnePlus Nord 5 తీసుకుంటారా OnePlus Nord 6 తీసుకుంటారా? దీని గురించి క్లారిటీగా చెప్పండి. అండ్ ఒకటి బిగ్ బిలియన్ డేస్ వస్తే కనుక ఖచ్చితంగా OnePlus Nord 5 ప్రైస్ డ్రాప్ అవుతుంది. 25,000 నుంచి 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఖచ్చితంగా బిగ్ బిలియన్ డేస్లో వస్తుంది. ఇంకా మనకి ఫ్యూ మంత్స్లో ఉందన్నమాట. అక్కడ వరకు చాలా మొబైల్స్ మనకి ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటాయి. వెయిట్ చేస్తానుకుంటే కనుక ఖచ్చితంగా వెయిట్ చేయండి ఈ మొబైల్స్ కోసం. ఇది ఈరోజు టాపిక్. నెక్స్ట్ ముందుకు వస్తాను. అంత బాయ్ బాయ్, జై హింద్, బాయ్ బాయ్.